సో ఏమైంది ఈ రోజు ऐसा बैठा है ఏం లేదు రీతా, టొమాటోస్ కడిగేసి ఆరబెట్టాను. సో స్పెషల్ बना रहे क्या పచ్చడి పెడదాం అనేసి 1 ఇయర్ వరకు ఉంటుంది. పచ్చడి కిतना డైలీ పచ్చడి खाते क्या అది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కాదు, 1 ఇయర్ వరకు ఉంటది. ఇంట్లో పచ్చళ్ళు అన్నీ అయిపోయినాయి రీతా. అప్పుడు ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం కదా, అయిపోయింది. సో మాకు కంపల్సరీ ఏదో ఒక పచ్చడి ఉసిరికాయ खत्म అయిపోయింది. वो 2 kg का मीन्स मेरा आपको 1 kg और मेरा सासू का 1 kg ओके हो गया. वाह, तुम जो बॉक्स दिया था ना उसका अभी भी लेफ्ट है मेरे पास यू नो అయితే 1 ఇయర్ కు आता अभी टमाटो का पिकल अभी तो मीन्स ఉసిరికాయ సీజన్ అయిపోయింది కదా, అందుకని ఇప్పుడు టొమాటో పచ్చడి పెడదాం అనేసి టొమాటోస్ 2 kgs తీసుకొచ్చారు మా హస్బెండ్. వాష్ చేసేసి మంచిగా తుడిచి ఆరబెట్టా. సరే చేస్తాను, చూస్తావా? చలో మరి చలో. సో ఇది ఫర్ టొమాటో. అదే చెప్పాను కదా, టొమాటోస్ మంచిగా కడిగి ఆరపెట్టానని. సో టొమాటోస్ అయితే ఆరిపోయాయి. దానికి తగ్గట్టు మనము ఇప్పుడు 2 kgs టొమాటోస్ తీసుకున్నాం కదా, 2 kgs టొమాటోస్కి 300 grams ఆఫ్ చింతపండు తీసుకున్నా నేను. అండ్ కేజీ ఇప్పుడు మనం 2 kgsకి టొమాటోస్కి 2 kgs టొమాటోస్కి 400 grams ఆఫ్ సాల్ట్ తీసుకున్నా. ఈ సాల్ట్ ఏంటంటే పచ్చడి ఉప్పు అనమాట. దీన్ని మంచిగా డ్రై చేసుకోవాలి ఎండలో ఒక 1 అవర్. అయితే లాస్ట్లో మనము చింతపండు వేసేసుకొని ఆ తర్వాత టొమాటోస్ వేసి ఉప్పు వేసేసి దాన్ని మంచిగా షేక్ చేసేసి ఒక 3 hours నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు 2 kgs టొమాటోస్కి 2 spoons ఆఫ్ జీలకర్ర అండ్ 2 spoons ఒక మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని చల్లార్చిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుందాం. ఓకే, इसको ఫ్రై करना మంచిగా, దెన్ తర్వాత కూల్ करके फिर उसको మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అయితే రీతా ఇందులో ఏంటంటే ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు రీతా. ఒకళ్ళేమో టొమాటోస్ని 4 అట్లా కట్ చేసేసి సన్కి డ్రై చేసేసి నిల్వ పచ్చడి పెడతారు. అండ్ కొందరు ఏం చేస్తారంటే ఉడకబెట్టి పెడతారు. నేనేంటంటే రా చేస్తున్నాను అనమాట. 3 types ఉంటాయి అనమాట. ఇగో చూడు, ఇప్పుడు చూడు 3 hours అయిపోయిన తర్వాత అందులో నుంచి వాటర్ ఎలా వచ్చినాయి అంటే సాల్ట్ చింతపండు మంచిగా నానుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కారం పోసుకోవాలన్నమాట. సో 250 grams 3 మ్యాంగో కారం, 250 grams 2 డబ్బాలతోటి నేను పోసుకున్నా. అంటే టోటల్ 500 grams కారం తీసుకున్నా అనమాట. సో దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 3 hours అలా నానేసరికి మనకి మంచిగా వాటరీగా వస్తుంది కదా. సో మంచిగా గ్రైండ్ అవుతుంది. చూడు ఎంత మంచిగా వచ్చింది చూడు పచ్చడి. అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడు ఎంత మంచిగా వచ్చిందో, చాలా మంచిగా. టబ్ మే క్యూ డాల్ రहे हो వాపస్ అంటే 1 yearకి నిలువ ఉంటుంది కదా. సో అదంతా తీసేసి అందులో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకోవచ్చు. తాలింపు జబ్ కావాలా తబ్ కర్నా హై, అంతే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు వేయించుకొని వేగిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని అండ్ ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం పచ్చడిని తీసుకొని అందులో వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 minutes అది కుక్ అయితే చాలా అనమాట. చాలా 2 minutes కుక్ కర్నా తర్వాత అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఈ తడకలో ఎల్లుల్లిపాయ వేసాం కదా, మనం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇస్కో డీప్ ఫ్రీజర్ మే రఖ్ రే, ఫ్రిడ్జ్ మే రఖ్ రే? ఫ్రిడ్జ్ నాట్ డీప్ ఫ్రిడ్జ్, నార్మల్ ఫ్రిడ్జ్ ఈజ్ ఓకే. ఇప్పుడు చూడు రీతా, మనం తాలింపు వేసుకున్నాం కదా, ఈ బేషన్లో మొత్తం టమాటా పచ్చడి అంతా నేను డబ్బాలోకి పెట్టుకున్నా కదా. సో మాకైతే ఎప్పుడైనా పచ్చడి అయిపోగానే మనం ఎప్పుడు ఆ పచ్చడి గిన్నె ఉంది కదా అందులోకి రైస్ వేసుకొని పచ్చడి వేసుకొని తలా ఒక ముద్ద తింటే ఆ టేస్టే వేరు రీతా. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు కూడా అందరం అలానే తింటాం తెలుసా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో అది 1 year వరకు ఉంటుంది కాబట్టి మనము ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో 1 year వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా जल्दी खराब भी नहीं होता. 1 year पूरा प्रॉपर रहता. 1 year प्रॉपर रहता.
దట్స్ నైస్. నీకు నచ్చిందా ప్రాసెస్ అంతా? టేస్ట్ బి చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేసిన దాంట్లో ఇప్పుడు ఆ టమాటా పచ్చడి చేసుకున్నాం కదా అందులో వెల్లుల్లిపాయలు వేయలేదు. ఇప్పుడు ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నా ఎవరైనా అల్లం వెల్లుల్లి అను ఉల్లిపాయ తినరు కదా, సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వెల్లుల్లిపాయ వేసి తాలింపు వేసాం కదా, అది వెల్లుల్లిపాయ స్కిప్ చేసి కూడా తాలింపు వేసుకోవచ్చు. ఓకే, వెల్లుల్లిపాయ స్కిప్ किए तो भी प्रॉब्लम లేదు. when we are doing tadka na that time we have understand we can skip garlic. जो लास्ट स्टेप किया ना. yes సరే ఓకే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.